సో ఈ కర్మ విషయంలో కర్మకి ఎవరు అతీతులు కాదు, ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు జనులకి? కారణం ఏంటంటే చెప్పాను కదా, ప్రతి వాడికి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను, మొన్న ఈ మధ్యన అభిషేకం చేస్తే కొంచెం వేలు నొప్పి పెట్టింది. ఈ వేలు బాధ నేను అనుభవించాలి కానీ మీరు ఎలా అనిపిస్తారు? ఇది నా కర్మయోగం. రమణ మహర్షి అంతటి వారు వ్రణంతో బాధపడ్డారు. రామకృష్ణ పరమహంస కూడా వ్రణంతో బాధపడ్డాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించడానికి ఒక బాణం దెబ్బతిన్నాడు. భీష్ముడి ఒళ్ళంతా కూడా ఆయన చేసిన కర్మ ఫలితం ఆయన అనుభవించాడు. భీష్ముడి ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుని పడిపోయాడు కదా, అంపశయ్య అంటాం దాన్ని. శరతల్పం లేక అంపశయ్య అంటే బాణములే తనకి ఒక పరుపుగా వేసుకు పడుకున్నాడు. ఆ తర్వాత పాపం ఆయన 2 నెలల పాటు అలాగే ఉండిపోయేది. మార్గశిర మాసంలో గీతా జయంతి నాడు ప్రారంభమైంది యుద్ధం. 10 రోజుల తర్వాత అంటే ఏకాదశి తర్వాత 10 రోజుల తర్వాత ఆయన పడిపోయాడు. మళ్ళీ మాఘమాసంలో అష్టం వచ్చేదాకా ఆయన బతికున్నాడు. దాదాపు 2 నెలల పాటు. ఈ 2 నెలలు ఎందుకు కష్టం అనిపించాడు ఆయనే చెప్పుకున్నాడు భారతంలో. నేను భారత సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వారికి సేవ చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. అదొక పొరపాటు ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ వల్ల ఆ సింహాసనం మీద దుర్యోధనుడు కూర్చుంటే దుర్యోధనుడికి కూడా నేను సేవ చేయవలసి వచ్చింది. ద్రౌపది లాంటి ఒక పతివ్రత వస్త్రాలు ఊడుస్తూ ఉంటే ఆవిడ రక్షించలేకపోయాను. ఈ పాపం వల్ల, ఆ పాపాత్ముడి తిండి తినడం వల్ల ఆ పాపం నన్ను ఈ బాణముల రూపంలో పట్టుకుంది. ఈ బాధ నన్ను పట్టుకుంది. శరీరంలో బాణములు గుచ్చుకుపోయి మహావేదన పొందేట. మామూలు వేదన కదండి ఆయన. కృష్ణుడు నాయన ఈ ధర్మరాజు గారికి ధర్మ సందేహాలు తీర్చు అంటే నాలుక ఎండుకుపోతోంది, మంచినీళ్ళు తాగలేకపోతున్నాను, తల వాలిపోతోంది, ఒళ్ళంతా బాధలు, సర్వాంగములు బాధతో నిండిపోయాయి. ఎలా సమాధానం చెబుతానంటే, అప్పుడు నా ఆత్మశక్తిని నీలో నిలుపుతాను, కాబట్టి చెప్పేది నువ్వు కానీ చెప్పించేది నేను అని కృష్ణుడు తన శక్తిని నిలిపి ఆయన చేత చెప్పించాడు. అది చాలామందికి తెలుసుంటుంది. ఎందుకు చెప్తానంటే, భీష్ముడు అంతటి మహాత్ముడు ఎన్నో ధర్మములు ఇచ్చిన ఆయన కర్మ ఫలితం అనిపించాడు. కర్మ అంటే పని. సంస్కృతంలో కర్మ అనే శబ్దానికి అర్థం ఏంటి? పని. ఏ పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం అనుభవించవలసింది. వాడు ఎవడైనా సరే భూమి మీద పుట్టిన తర్వాత కర్మము చేసిన వాడు ఆ కర్మములకు తగిన ఫలములు అనుభవించవలసిందే. ఇదే మాట భాగవతంలో దశమస్కంధంలో వసుదేవుడు కంసుడితో అంటాడు. కర్మములకు తగు ఫలములు కర్ములకు నెడంగరాజుగాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుండును కర్మవిహీనునికి రాజుగాడు నరేంద్ర. అంటే భగవంతుడు కూడా నువ్వు పని చేస్తే పనికి తగిన ఫలితం ఇస్తాడు తప్ప పని చేయకుండా కూర్చుంటే ఆయన ఫలితం ఇవ్వవాడు. ఇంత స్పష్టంగా చెప్పాడు. ఖాళీగా కూర్చునే సన్యాసులకు వరాలు ఇవ్వడు ఆయన. తపస్సుతో వాళ్ళు వేరే కోరికలు సాధిస్తారు, అది వేరే విషయం. కానీ పని చేయకపోతే అన్నం రాదు, పని చేయకపోతే మంచినీళ్ళు రావు, పని చేయకపోతే తిన్నది అరగదు, పని చేయకపోతే తగిన ఫలితం రాదు. అదే మంచి పని చేస్తే మంచి ఫలితం అనిపిస్తావు, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం అనిపిస్తావు. కాబట్టి ఈ రోగాలన్నీ కూడా మనం చేసిన పాపాల యొక్క ఫలితాలు. ఇది ఎంతో కొంత అనుభవించాలి. గురువు ఏం చేయాలి? పాపం ఒకడికి కుష్ఠరోగం వచ్చింది, తీవ్రమైన నరకం అనుభవిస్తున్నాడు. అప్పుడు వాడికి నాయన ఎంతో కొంత అనుభవించాలి తప్పదు, కానీ నేను ఇచ్చే మంత్రానుష్ఠానము తర్వాత ఔషధము వేసుకుంటే 10 సంవత్సరాలు అనుభవించేది కాస్త ఒక ఏడాదితో బయటకు వస్తావు. అందుకని పరాశరుడు ఏం చెప్పాడనమాట, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్ఛాంతి ఔషధై. ముందు చెప్పింది ఔషధాలు అన్నాడు, మంత్రం అనలేదు. సుమండి, నీకు రోగం వస్తే ముందు మందు వేసుకో. అదే కదా, డాక్టర్ రూపంలో ఉన్నది ఎవరన్నమాట? భగవంతుడే. ఎందుకంటే వైద్యో నారాయణో హరిహి. వైద్యుడు మందు ఇవ్వాలి, ఆ మందే సగం కర్మని తొలగిస్తుంది. నువ్వు పిచ్చి అన్నం తిన్నావు లేక పిచ్చి పనులు చేసావు, దానికి ముందు వైద్యం మందు. ఆ తర్వాత మంత్రై, కొన్ని కేవలం మందులతో తొలగవు, దానికి మంత్రములు కూడా అవసరం. ఆ తర్వాత జపై, జపములతో, హోమై, యజ్ఞములతో, దానై, దానములతో శాంతి చేసుకో అని చెప్పారు. అంటే కర్మ అనుభవించుకుంటున్నారు. కర్మ మొత్తం తప్పిస్తాను అని అంటే అది ఉట్టి అసత్యం. ఇంతవరకు భూమండలంలో సంపూర్ణ కర్మఫలం తొలగించిన వాడు ఒక్క కృష్ణుడు, ఒక చోట రాముడు, ఒక చోట దత్తాత్రేయుడు కనపడతాడు. మహానుభావులైన యోగులు కానీ, ఏది పరంపరగా వస్తున్న శంకరపీఠం వాళ్ళు కానీ ఎవరి కర్మలు తొలగించలేదంటే అసలు వాళ్ళ కర్మే వాళ్ళు తొలగించుకోలేదు, వాళ్ళు అనుభవించారు. అది యూనివర్సల్ లాకి, అది వైరుధ్యం, దాన్ని ఏమంటారు, వ్యతిరేకం కదా. అది సృష్టి ధర్మానికి వ్యతిరేకం కదా. మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ. పరీక్షిత్తుని కడుపులో ఉన్నప్పుడు అశ్వత్థామ వేసిన బ్రహ్మశీర్షం అనే అస్త్రం చంపేసింది, అవునా? ఆయన బతికించాడు కదా కృష్ణుడు. గురువుగారు అబ్బాయిని బతికించాడు కదా. కానీ మేనల్లుండి, సొంత మేనల్లుండి అభిమన్యుడు బతికించాడా?
అందరినీ బ్రతికించటం సృష్టికి విరుద్ధము. ఎంతెందుకు, ఈ యాదవులంతా నాకు ప్రాణాలు, వాళ్ళని ధర్మ సంస్థాపనకి సృష్టించాను. కానీ నేను అవతారం చాలించే ముందు వీళ్ళను కూడా ముందు పంపేస్తాను. వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలా చేసి వాళ్ళని చంపేసి వాళ్ళని పైకి తీసుకెళ్ళాక నేను పెడతాను, వీళ్ళు ఇక్కడ వదలకూడదు, వీళ్ళని కూడా రక్షించకూడదు అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు పద్మాకర్ గారు రోజు గోవింద గోవింద అన్నారు కదా అని ఆయనకు ఆనందం కలిగి ఈయనొక్కడు మాత్రం భూమి మీద ఉండిపోవాలి, తక్కిన వాళ్ళు ఉండకూడదంటే అది సృష్టికి వ్యతిరేకం. ఆ స్థాయికి వెళ్ళి తపస్సు చేయగలిగిన వాళ్ళని మార్కండేయుణ్ణో లేకపోతే ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు, అసలు ఉండరని కాదు, కానీ అంత సాధన ఎక్కడ చేయగలమండి వాళ్ళ మనం. ఇవాళ ఒక వ్యక్తి సిద్ధుడు అవ్వాలంటే అమ్మ బాబోయ్ ఆ సాధన చాలా గొప్ప. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, ఎలాగో అడిగారు కాబట్టి. మార్కండేయుడు గురించి తెలుసా మీకు? మార్కండేయుడు ఎన్ని కల్పములు గడిచినా బతుకుతున్నాడు. ఆయన కూడా కేవలం మంత్రబలంతో బతకటం లేదనే విషయం భారతంలో అరణ్యపర్వంలో ఉంది. ఇంద్రజుమ్నుడు అని ఒక రాజు ఉన్నాడు, అంటే పురి జగన్నాథాలయం నిర్మాణం చేసిన వాడు, ఆయన పేరు ఇంద్రజుమ్నుడు. ఆ ఇంద్రజుమ్నుడు స్వర్గంలో చాలా కాలం ఉన్నాక ఒక రోజున ఇంద్రుడు వచ్చి నీ పుణ్యం అయిపోయింది, భూమి మీద ఎక్కడా నీ పేరు వినపడడం లేదు, కాబట్టి భూమి మీదకి పో అన్నాడు. అదేంటి అన్ని దానాలు చేశాను, అన్ని పుణ్యాలు చేశాను, అప్పుడే భూమి మీదకి పంపేస్తున్నావు. సరే, అయినా నా పుణ్యం భూమి మీద ఉందో లేదో తెలుసుకుంటాను, నాకు ఒక మహిమ ప్రసాదించు, భూమికి వెళ్ళి తిరిగి స్వర్గానికి వచ్చే మహిమ ప్రసాదించు అనగా ఆయన ఇచ్చాడు. ఈయన భూమికి వచ్చాడు. వచ్చి ముందు మార్కండేయుడి దగ్గరికి వెళ్ళాడు. మార్కండేయ, నేను ఇంద్రజుమ్నుడు అనే రాజుని, పూర్వం గజరాజు అనే పేరుతో మొసలి చేతిలో పడిన వాడిని, విష్ణువు ఆ మొసలిని చంపి నన్ను రక్షించాడు కూడా, నేను మలయ పర్వతం మీద తపస్సు చేశాను, జగన్నాథ ఆలయం కట్టాను, నా పేరు విన్నావా అని అడిగితే మార్కండేయుడు నేను వెళ్ళలేదన్నాడు. ఆయనకు మతిపోయింది. నేను నువ్వు ఎంతో గొప్పవాడివి, కల్పాలు బతికిన వాడివి కనుక నా పేరు గుర్తుపెట్టుకున్నావేమో అనుకున్నానంటే, లేదు నాయన, నాకంటే కూడా ఆయువు ఉన్నవాడు ఒకడున్నాడు, ఇక్కడికి దగ్గరలో ఒక అడవి ఉంది, ఆ అడవిలో ఒక గొడ్లగోబ ఉంది, ఆ గొడ్లగోబ ఇంకో 2-3 కల్పములు ఎక్కువ బతికినటువంటిది, కాబట్టి అదేమన్నా నీ పేరు విందేమో, దాని దగ్గరికి వెళ్ళన్నాడు. అప్పుడు ఈయన ఉన్నాడు, ఆ గొడ్లగోబ నన్ను గుర్తుపడుతుందో లేదో, మీరు వచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్ళి పరిచయం చేయండి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు మార్కండేయుడు, నాయన ప్రతి 10,000 సంవత్సరాలకోసారి నా శరీరం ముసలితనంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎప్పుడు చూసినా 16 ఏళ్ళ కుర్రాళ్ళలో ఉంటాడట. కానీ ఒక 10,000 సంవత్సరాలు గడవగానే హఠాత్తుగా ఆయన శరీరం భయంకరమైన ముసలితనంలోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్యన ఒక చిన్న సినిమా పెట్టి చూపించారండి, అంజీ అనే ఒక సినిమా, అది అనుకుంటాను మొత్తం మీద. అందులో చిరంజీవి హీరో. అందులో హిమాలయాలకు వెళ్ళడం, శంఖంలో నీరు పడుతుంది, కాస్త తాగేస్తాడు, ఒక చుక్క చివరిన పిల్లని రక్షిస్తుంది, మొత్తం మీద ముసలాడు కాస్త కుర్రాడైపోతాడు కదా. ఆ ముసలాడు చూడండి ఒకసారి, ఒళ్ళంతలా వడిలిపోయి ఉంటుంది అసహ్యంగా, అలా అయిపోతాట 10,000 సంవత్సరాలు కలగానే. ఎవరు? మార్కండేయుడు. అప్పుడు ఏమవుతుందిట, కొన్ని మూలికలు ఉన్నాయి ఆ అడవిలో, శివుడు ఇచ్చేట మూలికలు. కాశీ దగ్గర ఉన్నటువంటి ఆలయంలో శివుడు ఆయనకి ఇచ్చి, ఫలానా చోట మూలికలు ఉన్నాయి, ఈ మూలికలన్నీ రసం చెయ్యి, వాటిని ఒక గుటికగా మార్చు. గుళిక తెలుగు, సంస్కృతంలో గుటిక, ఇంకా చెప్పాలంటే మాత్ర అదనమాట. అటువంటి ఒక గుళికను తయారు చేయి. ఆ గుళికని మింగితే 10-15 రోజులు ఒళ్ళంతా మంట వచ్చేస్తుంది, ఇంకా మంట తట్టుకోలేరు. చూస్తూ ఉండగా ఈ చర్మం అంతా రాలిపోతుంది, పాము కుబుసం విడిచినట్టుగా ఈ కళ్ళ దగ్గర నుంచి పై నుంచి మొత్తం ఆ చర్మం అంతా ఊడిపోయి, ఈ ముసలితనం అంతా పోయి 15 రోజుల తర్వాత మళ్ళీ కుర్రాడైపోతాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఈ గుళికలు ఉన్నాయి ఇప్పటికి కూడా, కానీ ఆయుర్వేదంలో ఎక్కడున్నాయో మనకి తెలియకుండా చేశారు మన పెద్దలు. ఎందుకంటే కలియుగంలో పాపాత్ములు ఇవి మింగితే దుర్వినియోగం చేస్తారు. అందుకని ఇప్పుడు ఏ పాకిస్తాన్ బోర్డర్లో పెడితే మనకి ఎంత ప్రమాదం, ఇలాంటివి ఉగ్రవాదులందరూ ఇవే తీసుకుంటారు. అందుకని అది లేకుండా చేశారనమాట. ఆ గుడికి వేసుకున్నాను. ఈ కథ కల్పిత కథ కాదు, మహాభారతం అరణ్య పర్వంలో ఉంది. ఇదే కథ స్కాంద పురాణంలో ఉంటుంది. ఈ గుడికి వేసుకోవడం నా ఒళ్ళంతా నా స్వాధీనంలో ఏదో మంటగా ఉంది, చర్మం అంతా కమిలిపోతుంది, ఓ 15 రోజుల తర్వాత చర్మం ఊడేదాకా నువ్వు ఉండలేవు కదా అన్నట్ట. అయితే ఓ పని చేద్దాం, ఎంత బాధతో ఉన్నా నేను మోసుకెడితే రావడం నీకు కష్టం కాదు కనుక నేను గుర్రంగా మారతాను, నా వీపు మీద ఎక్కువ ఇంద్రుడు ఇచ్చిన శక్తితో అని గుర్రంగా మారి మోసుకెళ్ళాడు. సరే, తర్వాత కథ అంతా మనకు అక్కర్లేదు అనుకోండి. అంటే ఎందుకు చెప్తానంటే, అంతటి శివుడు అంతటి వాడి వరం పొంది చిరజీవిగా అయినా ఆయన కూడా మళ్ళీ కర్మ ఫలితం తగ్గించుకోవడానికి 10,000 సంవత్సరాలకు గుళిక వేసుకుంటున్నాడు. రసాయనిక గుళిక అన్నాడు ఆయన. చర్య జరుగుతుంది అక్కడ, అంటే కర్మ అనుభవిస్తున్నాడా. నేను సిద్ధుణ్ణి, అసలు సిద్ధగురువుని, ఆ సిద్ధగురువునైనా నాకు కూడా దిక్కు లేకపోతే ఇక కలియుగంలో ఉన్నవాడు ప్రతివాడు సిద్ధగురువు అంటే ఏమవుతారు అన్నాడండి. అందుకని చెప్తున్నాను ఈ మాట.
కరెక్ట్, చాలా గట్టి సందేశం ఇది. అదనమాట. ఏది మార్కండేయుడు లాంటి మహానుభావుడు 10,000 సంవత్సరాలకి మళ్ళీ మందు వేసుకుని చచ్చి చెడి శరీరాన్ని బాగు చేసుకుంటూ ఉంటే ఆయన కూడా మన దగ్గరికి వచ్చి బోర్డు పెట్టుకోవట్లేదే. ఎవరికైనా మంత్రోపదేశాలు చేస్తాను వచ్చేస్తాడు ఆయన, రావటం లేదే. మనం వెతుక్కుని వెళ్ళాలి, ఆయన ఎక్కడున్నాడో దొరకడే. అటువంటిది వాడు ఎవడికి వాడే నేను మిమ్మల్ని నిమిషాల్లో రోగాలు తొలగిస్తాను అని అంటే అది తప్పుడు సందేశం అవుతుంది కదా. ప్రజల్ని బాగు చేసే గురువులు అవసరమే, కానీ ఆ ప్రజల్ని బాగు చేయడం అనే వంకతో నువ్వు బాగుపడకుండా పాడైపోవడం ప్రమాదకరం. ఇది కలియుగ ప్రభావం అనుకోండి. నా ఉద్దేశం వీళ్ళు కూడా శాపగ్రస్తులు, ఎప్పుడొకప్పుడు తప్పనిసరిగా బాగుపడతారు, సమయం వస్తుంది. మనం కూడా ఆశిద్దాం, బాగుపడతారని ఆశిద్దాం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, strengthen the truth.